గంగా బాబా బండి మీద వచ్చానని నా ఒంటి మీద పసుపు నీళ్లు పోసి శుద్ధి అన్నాడక్క. అత్తారింటి నుండి ఆడపిల్ల ఆనందంగా రావాలి, కానీ నువ్వు శవంగా వచ్చావు. ఇలాగే ఇలాగే పసుపు నీళ్లు పోసి బొట్టు పువ్వులు పెట్టి సుమంగళిగా నిన్ను పంపించేసి చేతులు దులుపుకున్న పెద్దనాన్న ఇప్పుడు ఇప్పుడు నన్ను ఇంకెవరి చేతిలోనూ పెట్టబోతున్నాడక్క. నా పక్కన నువ్వు లేవు, కానీ నీ ఫోటో పక్కన నా ఫోటో ఉంటుందేమోనని భయం వేస్తుందక్క. అక్క, ఏంటక్క నేను గిచ్చితే అబ్బా అని కూడా అనట్లేదు? ఓహో, బావగారు గిల్లితేనే సిగ్గుపడి అల్లుకుపోతావనుకుంటా. అక్క, ఏమైందక్క? బాగా చదువుకొని ఐఏఎస్ అవుదామనుకున్నాను శివ. మరెందుకు సంబంధం తీసుకొస్తే మీ ఇష్టమని తల ఊపావు? అమ్మా నాన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా. వాళ్ళు పెద్దనాన్న మాట కాదనరు, నువ్వు కదా నీ మనసులో మాట చెప్పాల్సింది. ఇప్పుడే వెళ్ళి గౌరక్కకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేస్తా. వద్దు శివ, పెద్దవాళ్ల మాటను కొట్టి పారేశానన్న గిల్టీ ఫీలింగ్ నా జీవితాంతం వెంటాడుతుంది. అక్క, ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలా బతుకుతావక్క? బతకపోతే సావు. అదేంటండి అలా మాట్లాడతారు? అత్తారింట్లో ఆగడాలు భరించలేకే అమ్మాయి పుట్టింటికి వచ్చింది. చెప్పకూడదు. నాకు చెప్పకూడదని నీకు తెలుసు కదా తిరుపతి. పెదనాన్న మా నాన్నకి చెప్పిన అన్నయ్య మాట కాదని నేనేం చెయ్యలేనంటున్నారు. ఊరందరికీ పంచాయతీ పెట్టి న్యాయం చేస్తారు. నాకు అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటారేంటి పెదనాన్న? అంటే నీ మొగుడు కాడికొచ్చి పిల్ల పంచాయతీ తేల్చమని నేను అడుక్కోవాలా? అయితే నేను అక్కడికి వెళ్ళను పెదనాన్న. నన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. నేను నేను ఇక్కడే ఉండి చదువుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడతాను. తన కాళ్ళ మీద తను నిలబడతానంటోందండి.
నువ్వు సత్తే 50 కిలోలు నలుగురు మోయడం బరువు కాదని మీ పెద్దమ్మని కొట్టినా. శివ, నా ముద్దుల చెల్లి, నువ్వు నన్ను పిరికిది అనుకున్నా పర్వాలేదు, కానీ నా ఆశల్ని రోజు చంపుకోవడం చేత కాకే ఈ పని చేశాను. బతకాల నాకు మాత్రం ఉండదా? ఉంటుంది. అయితే కష్టం వచ్చినా బాధ వచ్చినా వినడానికి పక్కన ఎవ్వరూ లేకపోతే మొదట భయం వేస్తుంది. మెల్లగా పసుపు తాడు కన్నా ఒరి తాడే మనల్ని దగ్గరగా పట్టుకొని ఉండగలిగేదన్నా ధైర్యం వస్తుంది. నా టైం వచ్చేసింది, వెళ్ళిపోయాను. ఐ మిస్ యూ ఫర్ ఎవర్ శివ. జీవితాంతం నీకు తోడు నీడగా ఉంటానని పచ్చి అబద్ధం చెప్పిన అక్క గౌరీ. అక్క, శివ, బట్టలు మార్చుకోకుండా ఇంకా అలాగే ఉన్నావేంటమ్మా? పసుపు బట్టలతో గౌరక్క ప్రాణాలు తీశారు. పసుపు నీళ్లు పోసి నా పరువు తీస్తున్నారు. ఆయన మీద గట్టిగా అరవాలనిపిస్తుంది, కానీ ఎవరి మీద ఏమొచ్చి పడుతుందోనని భయంతో ఆగిపోతున్నాను. నువ్వే చెప్పు పెద్దమ్మా, మా అక్క ఎన్నిసార్లు మొత్తుకోలేదు అత్తారింట్లో ఆగడాలు భరించలేకపోతున్నానని? ఎవరు విన్నారు? సూసైడ్ చేసుకుంటే పోలీస్ కేసు పెట్టొద్దన్నారు, పేపర్లు వేస్తే పరువు పోతుందన్నారు. అక్క ప్రాణమే పోయింది కదా. కాపురం చేయలేక కాటికి పోయిందన్నాడా రాక్షసుడు. ఆడదాని చావుకు కూడా విలువలేదే ఈ ఇంట్లో. అర్థం చేసుకోమ్మా. నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను బ్రతికుంటే మాత్రం నేననుకున్నది సాధిస్తాను, సాధించి తీరుతాను. శివ, ఇంకా ఎంతసేపే? రెడీ అయ్యారా లేదా? చున్నీ సరిగ్గా వేసుకోవే. మ్యాచింగ్ అయింది కదా అత్త. బట్టనే మ్యాచింగ్ చేసే రోజులొచ్చాయి.
మీ కాలంలో పట్టుకోబోయేవాడిని కళ్యాణం అయ్యేదాకా కూడా చూసేవారు కాదంట కదా అత్తయ్య. చెప్తున్నదే చెప్తున్నావని ఎగతాళిగా అంటుంది అమృతక్క. సర్లేవే, కబుర్లు ఆడుకుంటూ ఇక్కడే కూర్చుంటే ఎండ నెత్తి మీద కూడా వస్తుంది. అయిందా శ్రీవల్లి? పువ్వులు పెట్టుకుంటున్నానత్తా. మేమైతే తురిమేసుకునేవాళ్ళం. మీరు పిన్నీసులని చూసుకుంటే ఎలా? పడిపోతాయనత్తా. ఉండు, నేను పెడతాను. రెడీ అయితే అయ్యాం కానీ బయటికి అడుగు పెట్టాలంటే భయంగా ఉందత్తా. పట్టపగలే బెరికెందుకే? అది కాదత్తా, అన్నయ్యకో మాట చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు. అన్నయ్య లేకుండా వెళ్ళడం నువ్వు చూసావా? నేను చూసుకుంటాను అంటే అబ్బా వేళ్ళు విరుచుకుంటారెందుకే? పోనీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పత్తా. ప్రతిదీ చెప్పుకుంటూ కూసుంటే అవ్వదే. రేపు మీ మొగుళ్ళింటికి పోతే ఇట్టాగే ఫోన్లు చేసి అక్కడ దిగబెట్టు, అది కొనిపెట్టు అని అడుగుతారా? ఏ అడగకూడదా? మీ సెంపల మీద సవరిస్తారు మీ అత్తలు. మా కొడుకులుండగా మీ అన్నందుకే అని. ఇంకా ఏం చూసుకుంటారే మొహమహాలు? బావున్నారులే కాని పదండి. ఏమైందత్తా? ఇట్టాగేనా పోయేది? మరింకెలా? బోడి మెడేసుకొని పోతే అక్కడ నీకు రాసి పెట్టినోడొచ్చి నీ మెల్లో తాళి కడతాడనా? అయ్యయ్యో, అలా అంటావేంటత్తా? మరి లేకపోతే ఏంటే? ఉండు. కొంగుని కట్టుకొచ్చేవేంటత్తా? కొట్టుకొచ్చిందేమో. నిన్ను నా మొగుడు పోలీసే. పోలీస్ పిల్ల మీద దొంగతనం చేసిందంటే పరుగుంటుందా? నలుగురు ఆడపిల్లలు నీ ఇంటికి ఎవరికో ఒకరికి పనికొస్తుందని పట్టుకొచ్చాను. చాలు లేక చూసింది. పదండి 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 పదండి, ఇప్పటికే లేట్ అయింది. అత్త దేవుడికి దండం పెట్టుకుని వెళ్దామత్తా. మీరిట్టా వచ్చారని మీ అన్నయ్య శిక్ష వెయ్యడ్లే. నేను లేను. పదండి రండి. గంగా, ఏం చేస్తున్నావు? షామియానా వేసి కుర్చీలు వేయిస్తే వచ్చిపోయే వాళ్ళకి కూర్చోవడానికి బాగుంటుంది. అవును గాని ఈ పనులు నువ్వు చేయడం ఏంటి? అన్నమేకు దించితే మళ్ళీ దాన్ని పెక్కడానికి 10 మంది కావాలి. నీకు అర్థం కావడం లేదురా నంది. మిమ్మల్ని పెళ్లికి పిలిచింది చాకరీలు చేయించుకోవడానికి కాదు. రేయ్, నువ్వు తాడు కట్టు. ఆ, చూడు సీను, మన చెల్లెలు సరస్వతి పెళ్లిలో ఏ లోటు రాకూడదని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాను. పెళ్లికొచ్చే వాళ్ళు నన్ను చూసి మనోడా పనోడా అని నిన్ను అడిగినా నువ్వేమీ బాధపడకు. అన్నా, ఏమైందిరా? కదలి వస్తున్న కనకదుర్గలాగా ఒక్కొక్క చెల్లి రాకూడదా? రార్లే, ఎల్లంటే. ఇంటికి పోయి నువ్వు బట్టలు పిండు, నువ్వు వంటలు తోము, నువ్వు వరండా అంతా ఊడ్చేయి. అవును, నువ్వేం చేస్తావే? దీక్ష నిండా వండి పడేయాలి కదా, వెళ్ళి వండు. ఇంకా చూస్తారంటే పొండి, పోయి పని మనుషుల్లాగా నడుమొంచుకొని ఇంట్లో పనులు చెయ్యండి. అలా కసురుకుంటావేంటత్తా? మంచిగా చెప్పొచ్చు కదా. ఏంట్రా చెప్పేది? ఏంటి చెప్పేది అంటున్నాను. వాళ్ళని ఇంటింటికి తిప్పడానికి గంగరెద్దుల్లో రెడీ చేశాననుకుంటున్నావా? లక్షణంగా లక్ష్మీదేవిలా తయారయ్యి శుభకార్యాలకు వస్తేనే కదా జనాలందరూ చూసేది. నా చెల్లెళ్ళ వైపు కన్నెత్తి చూస్తే నేను ఊరుకోనత్తా. అన్నా, రాములమ్మ చెప్పే చూపులు అవి వేరే చూపులన్నా. నీకింక ఎట్టా చెప్తే అర్థమవుద్దిరా? చూడు గంగా, మొక్కులు తీరిస్తేనో నిప్పులు గుండాలు తొక్కితేనో ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావురా. ఇలా నలుగురిలోకి తీసుకొస్తేనే పిల్లను చూసి చెవులు కొనుక్కొని కొబ్బరి బెల్లం కొనుక్కునే తంతు చేయిస్తారు. సత్యం చెప్పింది గంగా రాములత్త. ఆ,
అత్త, అన్నయ్యకి మేము ఇక్కడికి రావడం ఇష్టం లేదనుకుంటా. ఇంటికి వెళ్ళిపోతాం. కాస్త తోడొస్తావా? నాకింక పని పాట లేదు మరి. మీ అంటే తిరుగుతాను. మనమే వెళ్ళిపోదాం పదండక్క. అన్నా అన్నా చెప్పా పట్టకుండా వెళ్ళాడేంటి? ఎంతకి వీళ్ళు ఉండాలా పోవాలా? అదిగో వస్తున్నాడు. కాటుక డబ్బా తీసుకురావడానికి వెళ్ళాను. మన మూతంతా నల్లగా రాస్తాడేమో. ఊరుకో. ఎందుకంటావక్క? తిరిగి ఇంటికెళ్ళేటప్పుడు ఎవ్వరూ మనల్ని గుర్తుపట్టకూడదనేమో. నా ముఖానికి రాసుకుంటానివ్వరా? నువ్వు ఆగత్తా, ఎందుకలా అరుస్తావు? పెళ్లి కూతురు సరస్వతిని ఆశీర్వదించడానికి వచ్చిన దేవతల్లా ఉన్నారు నా చెల్లెళ్ళు. నాకే ఇలా అనిపిస్తే ఇంక జనాల కళ్ళు మామూలుగా ఉండవు. దిష్టి కొట్టకూడదనే కాటుకు తెచ్చాను. పాదాలకి దిష్టి చుక్క పెడతానమ్మా. అయ్యో అయ్యో అన్నయ్య, అందరూ చూస్తే ఏమనుకుంటారు? మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకుని మీ కాళ్ళని గుండె కాంచుకున్నవాణ్ణి. పాదాలు పట్టుకుంటే తప్పేం కాదమ్మా. నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం. ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం. అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. పేరు సరస్వతినే గాని పెళ్లి కూతురు అవ్వగానే లక్ష్మీదేవిలా అయిపోయావు. పెళ్లి శోభనం. ఏ రండి, అవతల అన్ని పనులున్నాయి. ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు. పదండి పదండి. అందరూ వెళ్ళిపోయారులే. ఆశలు, కలలు, కోరికలు సంసారం అనే వరదలో కొట్టుకుపోతాయి శివ.